ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం డబ్బు ఖర్చు మాత్రమే కాదు, ఇది భవిష్యత్తు కోసం తీసుకునే ఒక మంచి నిర్ణయం. అయితే సరైన ప్లాన్, సరైన ప్రదేశం, సరైన టైం ఉంటేనే నిజమైన లాభం. ఈ రోజు మన టాపిక్ ఓపెన్ ప్లాట్స్ వర్సెస్ ఓపెన్ ల్యాండ్స్. ఇందులో ఏది బెస్ట్ ఆప్షన్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్, ఎక్కడ రిస్క్ తక్కువ, ఎక్కడ గ్రోత్ ఎక్కువ, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందుకే ఓపెన్ ప్లాట్స్, ఓపెన్ ల్యాండ్స్ అంటే ఏంటి, అలాగే వాటి మధ్య తేడా ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓపెన్ ప్లాట్స్ అంటే నగరాలకు దగ్గరగా చిన్న విస్తీర్ణంలో ఉండే భూమి. ఇండ్లు, అపార్ట్మెంట్లు కట్టడానికి ఇవి అనుకూలం. విలువ త్వరగా పెరుగుతుంది మరియు రిస్క్ తక్కువ. రీసేల్ అండ్ డెవలప్మెంట్ కి ఈజీగా ఉంటుంది. అదే ఓపెన్ ల్యాండ్స్ అంటే పెద్ద విస్తీర్ణంలో ఉండే భూమి. వ్యవసాయం లేదా ఫామ్ హౌస్ మరియు భవిష్యత్తులో మెరుగైన లాభాల కోసం ఇది బెస్ట్ ఆప్షన్. ఒకేసారి ఎక్కువ స్థలాన్ని తక్కువ ధరకి కొనొచ్చు. అలాగే పెట్టుబడి పెట్టే ముందు మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సిన 5 విషయాలు. అభివృద్ధి చెందుతున్న ప్రదేశాలను మాత్రమే ఎంపిక చేసుకోండి. వ్యవసాయ భూమి అయితే నీటి వసతి, రహదారి కనెక్షన్ ఉందో లేదో చూసుకోండి. అన్ని లీగల్ డాక్యుమెంట్స్ నిపుణులతో వెరిఫై చేయించుకోండి. భవిష్యత్తులో రోడ్లు, స్కూళ్లు, మాల్స్ వంటి అభివృద్ధికి కారణమయ్యే ప్రాజెక్టులు ఏమైనా రాబోతున్నాయా అని ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. ఇందుకు మీరు దేని మీద పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారు? ఓపెన్ ప్లాట్స్ లేదా ఓపెన్ ల్యాండ్స్? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం క్లియర్ టైటిల్ అసెట్స్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.